అయ్యా మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే బీడు చేసినాడండి. రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి. పనులు లేక తిండి లేక మేము పస్తులు ఉంటున్నామండి బాబు. మీరందరూ పిచ్చోళ్ళు, అందుకనే ఇట్లా ఉన్నారు. మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు. మీకెందుకు నేను చెప్తా వినండి. అరకలు కట్టెలు సాగు చేద్దాం. నిజమేరా, రండి రా, ఊళ్ళోకి వెళ్ళి అరకలు తీసుకొద్దాం. ఆగండి ఆగండి, నా పొలంలో దిగడానికి ఎన్ని గుండెలు మీకు? మా పొలంలో దిగడానికి ఒక్క గుండె చాలు. పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ. జాగ్రత్త. ఆహా కుమార్, అదే మాట నువ్వును. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ. జాగ్రత్త. మన కుర్రనాయలా రే, నా సంగతి మీకు ఇంకా తెలవదు. ఈ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళండాయా. నా వెనకాలింత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట. ఏసేంట్రా రోజుకి 2 గొర్రెలు తిన్నారు, ఇంటికి బిర్యానీ తిన్నారు, ఫైటింగ్ చేయటం మాత్రం రాదు. వెళ్ళదేంటి? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమే కదండి. అక్కడికి నేను అడ్డం బాగుందండి. అయ్యో పంజే, నేను ఎడుతుంటాను. నేను మీ వెనకాల పరిగెట్టుకొస్తా. పోనీ కుటుంబ కంటే దెబ్బలే బాగున్నట్టున్నారా నా కొడక. మెల్లిగా మెల్లిగా. నల్లగా దుఃఖంలా ఉన్నారు వెధవులు. డిషు డిషు అని 4 ఇచ్చేసరికి పారిపోయారు. నిజమా బాబు? ఆ దుర్మార్గులతో మనకెందుకు? నీకేమైనా దెబ్బలు తగిలాయా? అదేం లేదమ్మా. ఏమిటి బాబు, ఏమైంది? అయ్యో బొబ్బలు, మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా. నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు. నేనేం చేశాను నన్ను తీర్చుకోగలను. కానీ నువ్వు వాడిని మరిపిస్తున్నావు. నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం. దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. అరే కుమార్, మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా. ఎప్పుడు పండుతుందో ఏమిటో, నాకు ఆకలి వేస్తుందండి. ఓ రెండ్రా, మీ అక్క అన్నం పట్టుకొస్తుంది. అబ్బా, మా చిన్నకి ఎప్పుడు ఆలస్యమే. ఆలస్యం ఏమీ లేదండి, నేను వచ్చి చాలా సేపు అయింది. ఏమిటి సరళా, అన్నం పట్టాలనే? ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు, చీపో అంది. ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా. ఏం చేయమంటారు? ఆవిడ గారికి రోజుకో ఆకారం, నిమిషానికో మాట, క్షణానికో కోపం. ఏమండి, ఆకలేస్తుందండి. ఒరేయ్, మీ అక్కని నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది. పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది. సర్లే, పొలంలో దిగి పని చేస్తుంటే ఆకలే తెలియదు. పద. ఏమండి, అటు చూడండి. ఇటండి. చేతులు కడుక్కుని వచ్చి భోంచేయండి. మిమ్మల్నే వెళ్ళండి. ఏమండి, నేను మీకోసమే భోజనం తెచ్చాను. రండి, భోంచేతురు కానీ. ఏమిటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు? అది నాకు తెలియటం లేదు సరళక్క. ఇక మన పొలంలో పంటలతో పాటు పాటలు కూడా పండుతాయేమరా? పంట చేలలో మావయ్యకి హారతి ఇవ్వమ్మా. ఇచ్చి తీసుకోండి మావయ్య. ఏమిటది?
ఏం లేదు బావా, మా మామయ్య మనసు ఏం బాగోలేదు చెప్తా. నా మనసు ఏం బాగోలేదు కనుక మా ఇద్దరు మనసు బాగుండాలి. వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది. ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది. నీకు హారతి తీసుకొచ్చింది. ఇచ్చేమ్మా మామయ్యకి. తీసుకోండి మావయ్య. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే. చాలమ్మా చాలు. నీ ప్రేమ మామయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది. ఏమిటో పిచ్చి తల్లి, ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టుంటుంది. చిన్నోర్మే చెప్తా, మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా? కవి తప్ప. నోర్మే చెప్తా, ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా? చెప్తా. డాడీ ప్లేట్ పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. లింగం, ఇన్నాళ్ళు రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు. తీసుకో. ఇదిగో రాఘయ్య గారి బాకీ లెక్క చూసుకో. చూడక్కర్లేదు, సరిగ్గానే ఉంది. బాకీలన్నీ తీరిపోయినట్టేనా? చెప్పక్కర్లేదు, తీరిపోయాయి. అయితే పత్రాలు లేవు. పత్రాలా? పత్రాలు ఎక్కడయ్యి? లేవు. ఏ నాటకం ఆడుతున్నావా? ఏటీ లేదంటే వెందయ్యా మసే తేలు ముద్రలు వేయించుకున్నావుగా. అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను. అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా? నేను ఇవ్వపోతానా? ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను. కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను. ఇదిగో ఈ దొంగ వేషాలకేం కానీ లింగం, వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలన్నీ ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు. రాఘవయ్య గారి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా? ఇటు చూడు, నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది. జాగ్రత్త. రండయ్యా. అమ్మనాయమ్మ, అమ్మనాయమ్మమ్మ, అమ్మనా మొత్తమ్మమ్మ. ఒరే సచ్చు, అయ్యా అయిపోయిందిరా, నా పని అయిపోయింది. నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది? ఎవడైనా బాకీలు ఎగ్గొడితే ఏడుస్తాడు గాని మీరేటంటే బాకీలు వసూలైపోతే ఏడుతున్నారు. రే, బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట. ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు? నాకేమి హోల్డ్ ఉంటుంది. పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందిరా సచ్చు.